1999వ సంవత్సరం నుండి 2004 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. బయట ఇంకా ఎవరైనా ఉన్నారా? బయట ఉంటే లోపలికి రావాల్సిందిగా కోరనమాట. గురువులందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇష్టంగా మార్చి అర్థమయ్యేలా బోధించిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు సురేంద్రనాథ్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. తీర్చిదిద్దిన మన సార్ ఆనంద్ మధుసూదన్ సార్లకు ఇంకా తర్వాత కోరుతున్నాము. చదువుకుంటూ పోవాకు కొంచెం ఆగి ఆగి చదివి. హలో, హజరత్ హనీఫ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ఒక పాఠశాల అంటే కేవలం టీచింగ్ స్టాఫ్ మాత్రమే కాదు, వాళ్ళంత ముఖ్యమో నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అంతే ముఖ్యము. సో మన పాఠశాల తరపు నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్ లో తిరుపాల సార్ గారిని, సుశీలమ్మ మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. తీసా ఒక్క సెకండ్. మీరు చేసుకున్నాడు మీరు 21 సంవత్సరం 10th క్లాస్ అయిపోయి, అంటే మీ అందరూ ఇప్పుడు దాదాపు 35-36 ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి అంటే నెక్స్ట్ డేనే మీరందరూ గ్యాదర్ అయ్యి ఒక అకౌంట్ అనేది ఒక దృఢ సంకల్పంతో మీరందరూ ఇక్కడ చేరడము, దిగ్విజయంగా ఈ యొక్క సభను కొనసాగిస్తుండడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరి నేను వాళ్ళకు కొంచెం ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా డాక్టర్ని తీసుకురావడంతో తల్లిదండ్రులుగా చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 90% పిల్లలు
తల్లిదండ్రులను ఎక్కడో ఉంటున్నాను, ఎందుకంటే తల్లి మన ఇద్దరు గురువులే కదా. దేవతలంటే ఎక్కడైతే గురువులను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అట్లా మీరు గురువులను సన్మానిస్తూ చక్కగా మరి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తర్వాత చక్కగా ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు తిక్కిలి చంద్రకళ, తిక్కిలి నాగరాజు గారు కాదు, దయచేసి చెప్పలు వద్దని. మనం సోమన్న గారి అమ్మగారు మరియు వారి చెల్లెలు గారు వచ్చారు మా కార్యక్రమానికి. మనకు 2 సంవత్సరాల క్రితంలో సోమన్న గారు స్వర్గస్థులు కానీ ఇదే గ్రామంలోనే మనకి జాగింగ్ చేస్తూ రామేశ్వరం తీసుకుంటున్నాడు. అడిగారు గారు వాళ్ళు రావాలని ఈ స్ఫూర్తి మనకు జీవితకాలం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవగారి భార్య సుజాత, కోరుకుంటాం.